హలో అండి, అందరికీ నమస్కారం. నేను అనిత. వెల్కమ్ టు ఆంధ్ర తెలంగాణ రుచులు. ఈరోజు రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి నెల్లూరు చేపల పులుసు. ఇది పక్కాగా నేను మా అత్తమ్మ డైరెక్షన్లో చేశాను. ఎవ్రీ స్టెప్ వీడియో తీసి పంపించి ఇది కరెక్టా కాదా అని తెలుసుకుని మరీ చేశాను. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టాను నేను ఈ చేపల పులుసు కోసం. ఫస్ట్ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. సో ఇవి ఈ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారపొడి వేసుకోవాలి. ఉప్పు మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇది రోహు ఫిష్ అండి. రోహు అంటే బొచ్చ చేప అంటారు. ఈ ఫిష్ని నేను ముందుగానే ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్నాను. ఈ ముక్కలన్నీ దీంట్లోకి వేసుకొని తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ నెల్లూరు చేపల పులుసు స్పెషాలిటీ ఇదే అండి. మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇది పైన చెక్కు తీయాల్సిన అవసరం లేదు. నేను పైన అంత నల్లగా ఉందని తీసేసాను. సో ఆ మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను దీంతో ఒక 1.5 కప్పు చింతపండు రసము, ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. అంటే ఇలా ఓన్లీ గిన్నెని తిప్పుకుంటూ కలుపుకోవాలి. స్పూన్ ఏం యూజ్ చేయకూడదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి లాగా పెట్టుకొని దాంట్లోకి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా కాగాలి. బాగా కాగాక దీంట్లోకి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. దీనికోసం నేను ఒక 1.5 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/8 టీ స్పూన్ మెంతులు, తర్వాత కొంచెం సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని బాగా వేయించాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చేపల పులుసులో వేసుకోవాలి. అలాగే దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇదంతా ఇలా బాగా కలిసేలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి పొయ్యిని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఇక్కడ మీకు ఉప్పు, కారం, పులుపు ఏది తగ్గినా ఈ టైంలో వేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఉప్పు పులుపు కొద్దిగా తగ్గినట్టుగా అనిపించి నేను కొద్దిగా ఉప్పు అలాగే ఒక చిన్న కప్పు వరకు పులుపు కూడా యాడ్ చేసుకున్నాను, చింతపండు రసం కూడా. ఇవి మీరు అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి దీన్ని మళ్ళీ స్పూన్ ఏమీ యూజ్ చేయకుండా ఇలా చేతులతో పట్టుకొని తిప్పుకుంటూ కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మీకు ఈ గ్రేవీ అనేది పులుసు అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పులుసు అంతా చిక్కబడిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకొని పులుసు చిక్కబడకపోతే ఇంకా కొద్దిసేపు పెట్టుకోండి. సో నాకైతే ఇంకా సరిపోతుంది అనిపించేసింది. ఇది కూడా నేను చెక్ చేసుకున్నాను మా అత్తమ్మతో. సో సరిపోయింది అనిపించేసి ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 మినిట్ ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో టేస్టీ అయిన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.